హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ వీక్లీ వెల్త్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాంలో నేను ప్రతి వారం కూడా ఎవ్రీడే నేను పిక్ చేసే స్టాక్స్ మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను అనమాట. సో ఆ యొక్క స్టాక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, అదేవిధంగా మనం ఇంకా ఏ కంపెనీల్లో ఈ వారం ఎంటర్ అవ్వాలి, మనం బై చేయడానికి మంచి కంపెనీలు ఏవి ఉన్నాయి అనేది అయితే సెక్టార్ వైజ్గా నేనైతే అనాలిసిస్ చేసి మంచి స్టాక్స్ అయితే పిక్ చేసి మీకు ప్రొవైడ్ చేయడానికి ఫ్రీగా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఎవ్రీ వీక్ సండే అయితే వస్తుంది గైస్. సో ఫ్రెండ్స్, ఈ వారం మనం ఎంటర్ అవ్వాల్సిన స్టాక్స్ ఏమున్నాయో చెక్ చేసే ముందు మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా కొన్ని స్టాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట లాస్ట్ మంత్. సో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందైతే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో వితిన్ జస్ట్ 20 డేస్ ఆఫ్ పీరియడ్‌లోనే, నాట్ ఈవెన్ 20 కూడా కాదు, ఒక 2 వీక్స్ ఆఫ్ టైమ్ స్పాన్‌లోనే ఇది మనకు 90% అయితే మూవ్ అవ్వడం జరిగిందనమాట రిటర్న్. అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 91% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే ప్రెజెంట్ చూపిస్తుంది గైస్. అదేవిధంగా ఈరోజు నేను ఇచ్చిన స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే టెలిగ్రామ్‌లో అయితే నేను ఎవ్రీడే స్టాక్స్ అయితే గనుక అప్డేట్ చేస్తాను గైస్. ఓకే, స్టాక్స్ మనం ఎక్కడ, ఏ కంపెనీ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, అదేవిధంగా వాటి యొక్క స్టాప్ లాస్ ఏంటి, అదేవిధంగా టార్గెట్ ఏంటి అనేది అయితే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా నేను మీకు ఒక గూగుల్ షీట్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు డైరెక్ట్గా ఈ షీట్ లింక్ క్లిక్ చేసి మీరు ఇక్కడి నుంచి అయితే ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ షీట్ గురించి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పర్టిక్యులర్ డేట్, అంటే మనకు ఎంట్రీ ఇచ్చిన డేట్, నేను ఏదైతే సిగ్నల్ ఇచ్చానో టెలిగ్రామ్లో స్టాక్ బై చేయమని, సో ఇచ్చిన డేట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అదేవిధంగా స్టాక్ నేమ్ ఏంటి, అలాగే ఆ స్టాక్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మనం ఏ రేట్లో బై చేయమని చెప్పాం, అండ్ నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ ఇచ్చాం, అండ్ టార్గెట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎగ్జిట్ అయ్యాం అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ ఏ రేట్లో ఎగ్జిట్ అయ్యాం, ఓకే, అలాగే ఎగ్జిట్ డేట్, అండ్ నెక్స్ట్ టోటల్ హోల్డింగ్ పీరియడ్ ఎంత ఉంది. సో దీని యొక్క స్టేటస్ ఏంటంటే, ఈ ట్రేడ్ అనేది క్లోజ్ అయిందా, రన్నింగ్లో ఉందా. సో ఇక్కడ క్లోజ్డ్ అని ఉంటే క్లోజ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే సందుమానే స్టాక్ నేను ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి మనకు లాస్ అయితే అయ్యిందనమాట. -7% అయితే లాస్ వచ్చింది. కానీ రిమైనింగ్ రన్నింగ్లో ఉన్న కంపెనీస్ చూసుకున్నట్లయితే ఒకటి 8%, ఒకటి 10%, 17%, 23%, 21%, ఇంకోటి 20% అయితే రన్నింగ్లో ఉన్నమాట. జస్ట్ మనకు 1 మంత్ లేదా 2 మంత్స్ ఆఫ్ పీరియడ్, అంటే మనకు స్వింగ్ ట్రేడింగ్ కానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం అయితే ఈ స్టాక్స్ అనమాట. లేదంటే లాంగ్ టర్మ్ చేసినా పర్లేదు గైస్. ఓకే, లాంగ్ టర్మ్ కూడా మీకు చాలా అయితే ఉపయోగపడతాయి. వాళ్ళు స్వింగ్ అండ్ పొజిషనల్ చేసినా సరే నో ఇష్యూ అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనకు స్టాక్ ప్రెజెంట్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది అంటే, ఈ రోజు యొక్క క్లోజింగ్ ప్రైస్కి ఇక్కడ మనకు కనిపిస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది వచ్చేసి ఈ రోజు యొక్క ప్రైస్ అనమాట. ఈ రోజు ప్రైస్కి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ ఉంది, అలాగే లాస్ ఉందంటే ఇక్కడ మనం చూడొచ్చు. గ్రీన్లో ఉన్నాయన్నీ కూడా మనకు పాజిటివ్, అండ్ రెడ్‌లో ఉన్నాయన్నీ కూడా మనకు నెగెటివ్ రిటర్న్స్ అనమాట. అర్థమవుతుంది కదా. సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హై, ఈరోజు హై అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ క్యాప్, అంటే మనం ఇచ్చిన స్టాక్ దాని యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంది. ఓకే, సో మార్కెట్ క్యాప్ అంటే పర్టికులర్గా నేను ఒక స్టాక్ ఇస్తున్నాను కదా అని చెప్పి మీరు ఎంటర్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీ పోర్ట్ఫోలియో చెక్ చేయండి. ఒక 10 స్టాక్స్ ఉన్నాయనుకోండి, 10 కంపెనీలు స్మాల్ క్యాప్‌లో ఉన్నాయా, లార్జ్ క్యాప్‌లో ఉన్నాయా, మిడ్ క్యాప్‌లో ఉన్నాయా చూడండి. ఓకే, ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నాయన్నీ కూడా మిడ్ క్యాప్ కంపెనీస్, అలాగే మనకు బ్లూ కలర్‌లో ఉన్నాయన్నీ కూడా లార్జ్ క్యాప్ అనమాట. సో ఒకవేళ మీరు గనక అన్ని బ్లూ కలర్ కంపెనీసే ఎంటర్ అయ్యారనుకోండి, అంటే అందరికీ ఒక క్యాపిటల్ అనేది ఒకే రోజు రెడీగా ఉండదు కదా. కొందరికి ఒక రోజు రెడీగా ఉంటది, కొంతమందికి నెక్స్ట్ 5 డేస్. ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయితేనే మనకు మార్జిన్ రాదు కదా. సో అలాంటప్పుడు మనం ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ మనకు ఉన్నాయో లేదా మన పోర్ట్‌ఫోలియోలో చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఇక్కడ మనకు సెక్టార్ ఇచ్చానో అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక సెక్టార్‌లో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, క్యాపిటల్ గూడ్స్ అని, మళ్ళీ నెక్స్ట్ స్టాక్ మళ్ళీ క్యాపిటల్ గూడ్స్‌లో ఎంటర్ అవ్వకండి. ఓకే, ఎందుకంటే ఒక పోర్ట్‌ఫోలియోకి ఇన్ని నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సెక్టార్‌లో ఎంటర్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అనే సెక్టార్ ఉంది, స్టాక్ జిందాల్ సా. సో జిందాల్ సా మీరు బై చేశారు. అదేవిధంగా ఇమ్మీడియేట్‌గా సేమ్ సెక్టార్‌లో ఒక స్టాక్ ఇచ్చాను. ఆ స్టాక్ మీరు బై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడికొచ్చి సెక్టార్ చూడండి. అదే సేమ్ సెక్టార్ గనుక మీకు ఉంటే మీ పోర్ట్‌ఫోలియోలో, మీరైతే సేమ్ సెక్టార్‌ని ఒకేసారి బై చేయకండి. ఓకేనా. మల్టిపుల్ ఆఫ్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకే, ఈ సెక్టార్ వైజ్ అనాలిసిస్ ప్రకారంగా మనం ఏ స్టాక్స్‌లో ఎక్కువ ఉండాలి, ఏ స్టాక్స్ మన పోర్ట్‌ఫోలియో తక్కువ ఉండాలని కూడా నేను మీకు చెప్తాననమాట. మన దగ్గర ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈ ఆర్డర్ స్పీకింగ్, ఈ యొక్క స్టాక్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం పిక్ చేస్తామంటే,
ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే బిగ్ ఇన్వెస్టర్స్ గానీ, మన మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఏ స్టాక్స్‌లో ఎంటర్ అవుతున్నాయో, ఆ స్టాక్స్‌ని నేను మీకు పిక్ చేసి తీసుకొస్తున్నాననమాట. అర్థమవుతుంది కదా! సో, బిగ్ ప్లేయర్ యొక్క ఫుట్ ప్రింట్ ద్వారా అయితే నేను ఈ స్టాక్స్ పిక్ చేశాను. సో, ఖచ్చితంగా మాక్సిమం మనకి 80% అనేది విన్ రేషియో ఉంటది గైస్. ఓకే. ఒకవేళ పాస్ట్ పెర్ఫార్మన్స్ మన స్టాక్స్ రిలేటెడ్‌గా మీరు చూడాలనుకుంటే గనక, సో, టెలిగ్రామ్‌లో ఆల్రెడీ ఇక్కడ పిన్ చేసి ఉన్నామండి. మీరు గనుక క్లిక్ చేసినట్లయితే ఇది 2024 జనవరి. సో, అప్పట్లో నేను ఇచ్చాననమాట. ఇది వితిన్ 1 మంత్ ఆఫ్ టైమ్ స్పాన్‌లోనే 380% రిటర్న్. కానీ ఇది తర్వాత మనకు 1700, 1800% రిటర్న్ కూడా వచ్చినాయి గైస్. సో, ఫ్రెండ్స్ ఇదైతే ఈ యొక్క ఎక్సెల్ గురించైతే ఒక చిన్న క్విక్ రివ్యూ అనమాట. అంటే మీరు డౌన్‌లోడ్ చేసుకొని, లేదంటే మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్టాక్స్ టు బై అని ఒక ఆప్షన్ ఇచ్చాను కదా! కింద మనకు. ఇది ఫస్ట్ వచ్చేసి మన స్టాక్స్ అంటే రన్నింగ్‌లో ఉన్న కంపెనీలు, వాటి యొక్క పెర్ఫార్మన్స్ ఇక్కడ మనకు స్టాక్ పెర్ఫార్మన్స్‌లో ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ టు బై. సో, ఇక్కడ స్టాక్స్ టు బై దగ్గర ఏంటంటే మనకు సిగ్నల్ ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎఫ్ఐఐస్ యాక్టివిటీ అంటే బిగ్ ప్లేయర్ యొక్క యాక్టివిటీ ఎవరైతే బయింగ్ చేస్తూ ఉంటారో మ్యూచువల్ ఫండ్స్ గానీ, బ్యాంక్స్ గానీ, అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ గానీ, సో, వీళ్ళు ఎవరైతే ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాటి రిలేటెడ్‌గా డేటా అనాలిసిస్ ద్వారా పిక్ చేసిన స్టాక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఏదైతే స్టాక్స్ టు బై ఉన్న ప్లేస్‌లో ఉన్న కంపెనీలన్నీ కూడా మనం బై చేయడానికి రెడీగా ఉన్న కంపెనీలు. అంతేగాని ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా బై చేయమని కాదు. ఒకవేళ ఖచ్చితంగా బై చేయాల్సిన కంపెనీ అయితే నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను గైస్. ఓకే. టెలిగ్రామ్‌లో అయితే ఇవ్వడం జరుగుతదనమాట. మీరు అక్కడి నుంచి అయితే సిగ్నల్‌ని ఓకే. స్టాక్ వచ్చింది కాబట్టి మనం బై చేయొచ్చు. విత్ స్టాప్ లాస్ ప్రాపర్ స్టాప్ లాస్‌తో కూడా ఇవ్వడం జరుగుతది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సిగ్నల్ డే ఇక్కడ 6 తారీఖు, ఓకే. సారీ 9 తారీఖు, అదేవిధంగా 10 తారీఖు, 11 తారీఖు ఏ డేట్‌లో మనకు ఎన్ని స్టాక్స్ వచ్చాయనేది ఇక్కడ మనం మనం చూడొచ్చనమాట. ఇక్కడ 12 తారీఖున 3 కంపెనీలయితే మనకు బయింగ్ వచ్చాయి. ఓకే. అజంత్ ఫార్మా, ఇన్నోవా క్యాప్ అనే కంపెనీలు. సో, బై చేయాలా లేదా అనేది ఇక్కడ రిమార్క్స్ ఉంది కదా! ఈ రిమార్క్స్ దగ్గర గనుక బై అయ్యనుంటే గనక మనం బై చేయమని అర్థం. ఓకే. అయితే వీటి యొక్క స్టాప్ లాస్ ఎక్కడనేది అయితే గనక నేను టెలిగ్రామ్‌లో అయితే మెన్షన్ చేస్తాను గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి అని ఉన్న ఆప్షన్ ఏంటంటే, మనకది యాక్టివిటీ జరిగింది. ఎవరైతే ఎఫ్ఐఎస్ బిగ్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీ అయితే జరిగింది ఆ పర్టిక్యులర్ డే రోజున, ఆ రోజున. కానీ మనకు బ్రేకౌట్ అనేది రాలేదనమాట. అంటే బ్రేకౌట్ రావాలి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ అవుతాం. సో, కన్ఫర్మేషన్ వచ్చిందా లేదని మనకు ఎలా తెలుస్తది? ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఏదైతే స్టాక్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కన్ఫర్మేషన్‌లో ఉన్న కంపెనీస్ అనమాట. సో, ఇవన్నీ కూడా నేను మీకు స్టాక్స్ ఇవ్వడం అయితే జరిగింది టెలిగ్రామ్‌లో. ఓకేనా? కొన్ని కన్ఫర్మేషన్ లేకపోయినా గానీ, మనకి ఈరోజు సిగ్నల్ వచ్చింది. కానీ లాస్ట్ 2, 3 డేస్‌లో కూడా నేను దాని బ్యాక్ డేటా చెక్ చేసినప్పుడు గనుక ఒకవేళ ఇన్‌స్టిట్యూషన్ స్టెప్స్ గనుక ఉంటే ఆల్రెడీ కూడా ఇవి మనకు బ్రేకౌట్ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి నేను వాటిలకి ఇమ్మీడియేట్‌గా బై అని ఇస్తాను. ఓకే. సో, టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతది పర్టిక్యులర్ స్టాక్స్ రిలేటెడ్. సో, మీరు ఆ విధంగా అయితే స్టాక్స్ అయితే ఎంట్రీ తీసుకోండి. అయితే ఒకవేళ ఈ స్టాక్స్ యూజ్ చేసి, ఈ పెర్ఫార్మన్స్ యూజ్ చేసి తక్కువ క్యాపిటల్‌తో ఎక్కువ మనీ ఎలా ఎర్న్ చేయాలని మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, సో, ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌కైతే మీరు కాల్ గాని లేదా వాట్సాప్ గాని చేయండి. ఓకే. నేను మీకు ఒక స్ట్రాటజీ అయితే చెప్తాననమాట. అది నేను పబ్లిక్‌లో అయితే పెట్టాలనుకోవట్లేదు. అది నేను పర్సనల్‌గా యూజ్ చేసినటువంటి స్ట్రాటజీ. ఓకే. లాట్ ఆఫ్ రిటర్న్స్ అయితే ప్రీవియస్‌గా మేము ఎర్న్ చేసాం. ఈవెన్ 3,00,000 ఆఫ్ క్యాపిటల్‌తోనే 12,00,000 ఆఫ్ రిటర్న్స్ అయితే ఎర్న్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఆ యొక్క సీక్రెట్స్ అనేది నేను మీకు పర్సనల్‌గా అయితే చెప్తాను గైస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. 10,000 ఉంటే ఒక 10 స్టాక్స్ ఈ స్టాక్‌లో ఒక 1,000 అనేది పెట్టడం మనకి రెగ్యులర్‌గా తెలిసింది. బట్ అదే 10,000 మనం 50,000 కూడా చేసి మనం ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేదైతే నేను మీకు చెప్తాననమాట. కాకపోతే ఏంటంటే ది పర్ఫెక్ట్ స్టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేదో వచ్చినియి కదా స్టాక్స్ అని చెప్పి సో, వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే గనక అది ఆ స్టెప్స్ అనేది రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి ఒకవేళ లాస్ అయినంటే మనం పిక్ చేసుకున్న స్టాక్స్ కరెక్ట్‌గా లేవనుకోండి. సో, మనకి క్యాపిటల్ అనేది పోవడం జరుగుతదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏ స్టాక్స్ బై చేయాలనే దాని మీద అయితే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చేస్తున్నాను. అంటే లాస్ట్ వీక్ మనకొచ్చిన నంబర్ 1 కంపెనీస్ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో, ఆ కంపెనీస్‌ని మనం స్టడీ చేసి వన్ బై వన్ మనం చెక్ చేద్దాం గైస్. సో, ఇక్కడ మనం చూసినట్లయితే వెస్ట్ లైఫ్ 9వ తారీఖునైతే మనకు రావడం జరిగిందనమాట. ఓకే. ఇది బ్రేకౌట్ ఇంకా రాలేదు. దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఎంత 750 అంటే ఈ రోజు యొక్క హై 750. అది మనకు బ్రేక్ చేస్తేనే కానీ మనం ఈ స్టాక్‌ని బై చేయమన్నమాట. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో, నేను మీకు ట్రేడింగ్ వ్యూలో వెస్ట్ లైఫ్ స్టాక్ చూపిస్తున్నాను చూడండి.
సో చూసారా 9వ తారీఖున మనకు ఎంత ఇదిగా పెరిగిందో, ఇది 9వ తారీఖు అనమాట. ఓకే. జూమ్ చేస్తా. సో ఈ హైని మనకు బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇది ఇక్కడ పెడతాం అనమాట. అయితే టోటల్ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఒకవేళ ఈ హైని బ్రేక్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 13% ఈజ్ ద మన స్టాప్ లాస్. అయితే టార్గెట్ పొటెన్షియల్ చెక్ చేయాలి. మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తే టార్గెట్ పొటెన్షియల్ ఉందా? కనిపిస్తుంది గైస్. ఏ విధంగా ఇది హయ్యర్ హైస్ చేస్తుంది స్టాక్. ఈ విధంగా హైయర్ హైస్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ హై అనేది మ్యాక్సిమం వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ టైమ్ స్పాన్ ఎంత ఉంది మనకి? టైమ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో షార్ట్ టర్మ్‌లో ఎంతవరకు మూవ్ అవ్వచ్చు? సో ఈ గ్యాప్ వరకు మూవ్ అవుద్దనమాట. ఎక్కడ మనకు ఇది అంటే 20%. సో 30% రిస్క్‌కి 20% కేవలం 20% ప్రాఫిట్ కోసం 13% రిస్క్ అనేది చేయడానికి బాగోదు కదా! సో అందుకని ఈ స్టాక్స్‌ని మనం అవాయిడ్ చేస్తాం. అర్థమైంది గైస్? సో ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ అనేది చూద్దాం గైస్. సో సిగ్నల్ ఇవ్వలేని కంపెనీస్ అయితే నేను మీకు అనాలిసిస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ జేఎస్ఎఫ్బి. ఓకే. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంట ఏదో స్టాక్. జేఎస్ఎఫ్బి. సో ఇది 2024లో అయితే లిస్ట్ అయింది కంపెనీ. సో దీన్ని మనం 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు, సో ఇక్కడ చూడొచ్చు మనకు 9వ తారీఖున మనకు సంథింగ్ యాక్టివిటీ అయితే జరిగిందనమాట. ఏంటి? మనకి ఎఫ్ఐఎస్, డిఏఎస్, బిగ్ ప్లేయర్స్ అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. బట్ ఆ రోజున పైకి బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తేనే మనం ఎంటర్ అవుతాం. ఫ్రెష్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో అంతవరకు కూడా ఈ స్టాక్ జోలికెళ్ళమనమాట. సో అది ఎలా తెలుస్తదంటే, నేను ప్రొవైడ్ చేసిన ఏదైతే టెలిగ్రామ్‌లో లింక్ ఇచ్చానో ఇక్కడ మీరు చూడొచ్చు. టెలిగ్రామ్‌లో మన యొక్క ఏదైతే ఇప్పుడు నేను ఎక్సెల్ మీకు చూపిస్తున్నాను గూగుల్ షీట్ దానికి లింక్ ఇచ్చానమాట. దీన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇది కనిపిస్తది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏదైతే స్టాక్ ఇక్కడ జేఎస్ఎఫ్బి స్టాక్ ఉందో ప్రస్తుతానికి ఇది సిగ్నల్ ఏరియా 529 హై దాటాలి. అంటే ఇప్పుడు మీకు చూపించడానికి 9వ తారీఖు. హై దాటితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ వస్తది. అప్పుడు దాన్ని బై చేయాలన్నమాట. అయితే మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఇది నెల తర్వాత పనిచేస్తదో లేదో తెలీదు. 2 మంత్స్ తర్వాత కూడా ఇదే ఉంటే ఎందుకంటే ఈ గ్యాప్‌లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇందులోనే అంటే ఇంకో 15 డేస్‌లో ఎక్కడన్నా మధ్యలో ఈ ఎఫ్ఐఐ యాక్టివిటీ రావచ్చు కదా! బిగ్ ప్లేయర్స్ యాక్టివిటీ రావచ్చు కదా! సో ఆ విధంగా అయితే మన స్టాక్ పికింగ్, స్టాక్ అనాలిసిస్ అయితే ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఎగ్జాంపుల్‌కి మాత్రం చెప్తున్నాను గైస్. ఇదే రిలేటెడ్‌గా అన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. ఏబీఆర్ఎల్, ఆదిత్య బిర్లా, రియల్ ఎస్టేట్ అంట. ఏబీఆర్ఎల్. సో ఈ కంపెనీ చూడొచ్చు 9వ తారీఖున చూస్తే సో ఈ విధంగా ఉంది. సో ఇది మనకిప్పుడు బ్రేక్ పైనైతే క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ దీన్ని లో పెట్టుకుంటాం 10%. టార్గెట్ పొటెన్షియల్ చూడాలి గైస్. టార్గెట్ ఎంత ఉందనేది అయితే టార్గెట్ అయితే ఆల్మోస్ట్ ఒక న్యూ హయ్యర్ హై అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది. అప్ టు 3600, 800 వరకు కూడా. సో దానికన్నా ముందైతే ఈ ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేయడానికి అవకాశం ఉంది. 20% అంటే 10% రిస్క్, 20% ప్రాఫిట్ లేదా 40% కూడా మనం దీన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుంది గైస్. సో ఈ విధంగా అయితే మన యొక్క స్టాక్స్ ఎంట్రీ అయితే ఉంటదనమాట. ఓకే. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే గనక డైరెక్ట్‌గా ఈ షీట్‌లో నా నంబర్ ఉంది. 9398186017 ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ లేదా డైరెక్ట్ కాల్ అయితే చేయండి గైస్. సో ఇప్పుడు నేను ప్రతిరోజు కూడా స్టాక్స్ అయితే నేను టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఏ విధంగా అయితే స్టాక్స్ అయితే ఇచ్చానో అదే విధంగా రేపు కూడా అంటే వీక్ అంతా కూడా స్టాక్స్ అయితే నేను టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాను. వాటి యొక్క స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్‌తో పాటు ఈజీగా పెడతానన్నమాట. బట్ మీరు వాటిని ఏ విధంగా ఎంటర్ అవుతారనేది అది మీ ఇష్టం. ఓకే. రిస్క్ అండ్ మనీ మేనేజ్మెంట్‌తో ఎంటర్ అవుతారా? పొజిషన్ సైజింగ్ ఏ విధంగా కరెక్ట్‌గా చేస్తారా లేదా? పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా కరెక్ట్‌గా చేసుకుంటారా లేదా అనేది అది మీ ఇష్టం. ఒకవేళ మీకు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కరెక్ట్‌గా ఉండి మీ అకౌంట్ హెల్తీగా ఉండాలనుకుంటే గనక నాకు ఒకసారి అయితే కాల్ చేయండి. నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తానన్నమాట. ఓకే. సో ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు కాల్ చేసినా నేను నీకు చెప్పినా కానీ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకే. నేనేమి చార్జెస్ ఏం తీసుకున్నది అలాంటిది ఏం లేదు గైస్. ఓకే. ఫ్రీగా అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. మీ యొక్క పోర్ట్‌ఫోలియోని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి? అసెట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? సెక్టార్ డైవర్సిఫికేషన్ కూడా ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తానన్నమాట. ఓకే. మన ఎంటర్ అయిన పోర్ట్‌ఫోలియో అనేది మనం జస్ట్ 15-20 స్టాక్స్ ఫాలో అయితే చాలు గైస్. పోర్ట్‌ఫోలియో అనేది ఒక అద్భుతంగా ఉంటది. మనం ప్రతిసారి అన్ని కంపెనీలో ఎంటర్ అయ్యి ఈ కంపెనీ బాగుందా? నా కంపెనీ అది బాగుందా? ఇది అంతా అనవసరం. ఓకే. జస్ట్ మనం ఒక 15 కంపెనీలు మనకు బయింగ్‌కి వచ్చాయా? మనం బయింగ్ చేసామా? జస్ట్ హోల్డ్ అండ్ వెయిట్ అంతే.
ఏదైతే కంపెనీ టార్గెట్ హిట్ అవుతదో ఎగ్జిట్ అవుతాం. మళ్ళీ మనం ఇంకో కొత్త కంపెనీ ఆ రోజుకి ఏ కంపెనీ మనకొస్తదో సో, అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం అనమాట. అర్థమవుతుంది కదా! సో, మనకి ఎవ్రీడే స్టాక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ స్టాక్స్ అయితే నేను టెలిగ్రామ్‌లో అదేవిధంగా ఈ ఎక్సెల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, మీరు మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానెల్‌ని యూట్యూబ్‌లో అదేవిధంగా టెలిగ్రామ్‌లో కూడా రెగ్యులర్‌గా ఫాలో ఉండండి గైస్. సో, ఇదైతే ఈ వీడియో గైస్. ఇదొచ్చేసి ప్రోగ్రామ్ మనకు ప్రైడ్ వీక్లీ హెల్త్. ఎవ్రీ వీక్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను విత్ అప్డేట్. లాస్ అయినా, ప్రాఫిట్ అయినా ఎంత రేట్‌నొచ్చిందని నేను మీకు చూపిస్తా ఉంటాననమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.